సభ్యుల మధ్య చిరంజీవి 150వ సినిమా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ సభ్యులంతా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాకపోతే పవన్ కళ్యాణ్ లేని లోటు స్పష్టంగా కనిపించిందని టాక్. దీనితో ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదు, ఎండవేడా, సర్దార్ హీటా అంటూ సెటైర్లు పడుతున్నాయి. ప్రస్తుతం చిరంజీవి 150వ సినిమా ప్రారంభానికి పవన్ రాకపోవడం ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ అయింది. దీనితో పవన్ తన లేటెస్ట్ మూవీ నిమిత్తం మరేదైనా సిట్టింగ్ లో ఉన్నాడా అంటూ మరికొందరు సందేహాలు వ్యక్తపరిచారు. అయితే ఈ మధ్య సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ కు చిరంజీవి అతిథిగా వచ్చిన నేపథ్యంలో అన్నదమ్ముల మధ్య సయోధ్య కుదిరింది అనుకుంటున్న సమయంలో పవన్ నిన్న ఇలా మరో ట్విస్ట్ మెగా ఫ్యామిలీకి ఎందుకు ఇచ్చాడు అన్న విషయమై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ వార్తలు ఇలా ఉండగా చిరంజీవి 150వ సినిమా ప్రారంభమైన రోజునే హీరో నితిన్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా పాటల విడుదల వేడుకకు పవన్ అతిథిగా వస్తున్నాడు అంటూ స్వయంగా ప్రకటించాడు. ఈ ఫంక్షన్ మే 2న శిల్పకళా వేదికలో జరగబోతుంది. అయితే ఇటీవల తన కుటుంబానికి సంబంధించిన ఏ వేడుకకి హాజరు కాని పవన్ తన అన్నయ్య చిరంజీవి కొత్త సినిమా ఓపెనింగ్ కి కూడా వెళ్లకుండా నితిన్ ఆ వేడుకకు అతిథిగా వస్తానని మాట ఇవ్వడం వెనుక అర్థాలు ఏమిటి? మళ్ళీ పవన్ చిరంజీవుల మధ్య దూరం ఏర్పడుతుందా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏమైనా ఈ కామెంట్స్ చిరంజీవి 150వ సినిమాను నిర్మిస్తున్న రామ్ చరణ్ కు ఎంతో కొంత షాక్ ఇస్తుంది అనడంలో సందేహం లేదు. అనసూయ రామలింగం. ఆనంద్ విహారీ. అదే